అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆధ్యాత్మిక క్షేత్రంలో సహజ మార్గం అనే విప్లవాత్మక ఆధ్యాత్మిక పద్ధతిని ఆవిష్కరించిన సమర్థ గురువు పూజ్య బాబూజీ మహారాజ్ గారి 125వ జయంతి ఉత్సవం ఆర్ట్ఫుల్నెస్ సహజ మార్గ సాధకులందరూ ఈ సంవత్సరం జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా సంవత్సరం అంతా వారి ప్రత్యేక స్మరణలో గడిపే ప్రయత్నంలో ఉన్న అభ్యాసులందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక ఆధ్యాత్మిక అభినందనలు. బాబూజీపై ధ్యానించిన వారికి, వారిని దర్శించిన వారికి పూజ్య బాబూజీ అంటే మూర్తీభవించిన శూన్యత్వం ఏమో అనిపిస్తుంది. శూన్యత్వం అంటే శూన్యత్వం ఏమిటి, మూర్తీభవించడం ఏమిటి అని అనిపిస్తోంది కదా. రెండు పరస్పర విరుద్ధ శబ్దాలుగా మనకు అనిపిస్తాయి. కానీ బాబూజీని దర్శించిన వారికి శూన్యత్వాన్ని దర్శించినట్లే అనిపించేది. సృష్టికి పూర్వం ఉన్నది శూన్యమేనని అందరూ అంగీకరిస్తున్నదే. శాస్త్ర విజ్ఞానాన్ని అనుసరించి చూసినా, బాబూజీ వంటి ఆధ్యాత్మిక తత్వవేత్తలను అనుసరించి చూసినా శూన్యం నుండే సర్వము ఉద్భవించిందనడానికి ఇక ఏమాత్రమూ సందేహపడని అవసరం లేదు. పూజ్యాచార్యజీ చెప్పినట్లుగా ఒక చిన్న విత్తులో మర్రి చెట్టు దాగి ఉంటుంది. అది ఎక్కడుందోనని ఆ విత్తును రెండుగా చీల్చి చూసినట్లయితే ఏమీ కనిపించదు. కానీ ఆ శూన్యంలో నుండే అంత పెద్ద పుట్టవృక్షం వస్తుంది. మరి సృష్టి కూడా అంతే. అంటే మనము, మన చుట్టూ ఉన్న అస్తిత్వం కూడా ఆ శూన్యం నుండే వచ్చింది. విజ్ఞాన శాస్త్రపరంగా శూన్యం అంటే వాక్యూమ్ అనేది గాలి కూడా లేనటువంటి స్థితి అని అంటారు. ఆ స్థితి చాలా శక్తివంతమైనది. అన్నిటినీ తనలోకి పీల్చేసుకుంటుంది, ఇముడ్చి చేసుకుంటుంది. అలాగే మనుషుల్లో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, కోరికలు, సంస్కారాలు, అహంకారము, సుగుణాలు, దుర్గుణాలు, ఇలా సమస్తము పోయినప్పుడు కలిగే ఏమీ లేనటువంటి స్థితిని ఏమనాలి? దాన్ని కూడా శూన్యత్వం అనే అంటారు. ఆధ్యాత్మిక శూన్యత్వం అంటే అదే. దాన్నే నామరూప గుణరహిత తత్వం అని కూడా అంటాం. నిర్గుణ, నిరాకార, నిర్మమకార, నిరహంకార స్థితి. ఈ స్థితి మనిషి హృదయంలో నెలకొన్నప్పుడు భగవత్ కృపను ఊహకందని విధంగా ఆకర్షించడం జరుగుతుంది. దైవమయం అయిపోతాడు మనిషి. శూన్యత్వానికి ప్రతిరూపం అయిపోతాడు వ్యక్తి. అపార శక్తివంతమైనది ఈ స్థితి. అన్నిటికీ అతీతమైనది, అస్సలు ఊహకందనిది, జ్ఞానానికి కూడా అందనిది, జ్ఞానానికి అతీతమైనది, భౌతికపరమైన శూన్యత్వంతో పోల్చలేనిది. సాధకుడు ఈ విధంగా తయారయ్యే క్రమాన్నే సహజ మార్గ ధ్యాన పద్ధతిలో వ్యక్తిగత ప్రళయం అని అంటారు. ఇటువంటి శూన్యత్వం పూర్తీభవించిన వ్యక్తిత్వం పూజ్య బాబూజీ మహారాజ్. అందుకే వీరిని స్పెషల్ పర్సనాలిటీ అని కూడా అంటారు. స్పెషల్ పర్సనాలిటీ అంటే ఎవరు అని ఎవరో బాబూజీని ప్రశ్నించడం జరిగింది. దానికి వారు అది అతి గోప్యమైన విషయం అన్నారు. ఇటువంటి వ్యక్తిత్వాలు 10,000 సంవత్సరాలకు ఒకసారి ఈ భూమి మీదకి అవతరించడం జరుగుతూ ఉంటుందట. మరలా అటువంటి వ్యక్తి వచ్చే వరకు ఈ లోక సంరక్షణ కోసం అన్ని సంవత్సరాలకు సరిపడ చేయవలసిన నిగూఢ ఆధ్యాత్మిక కార్యనిర్వహణ చేసి వెళ్తారట. నిగూఢ ధ్యాన స్థితిలో సుస్థిరంగా నిలబడిన వారు వీరు నిర్వహించిన కార్యాలను దర్శించగలుగుతారని బాబూజీ చెప్పడం జరిగింది. ఆ శూన్యత్వాన్ని ప్రతిబింబించే విధంగా బాబూజీ పలికిన కొన్ని వాక్యాల ద్వారా ఆయనను ప్రార్థనాపూర్వకంగా దర్శించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎవరో బాబూజీని అసలు మీరెవరు అని అడిగారట. దానికి వారు నేను అని అన్నప్పుడు అది నన్ను సూచిస్తున్నదో, లేక నా గురువును సూచిస్తున్నదో, లేక ఆ దైవాన్ని సూచిస్తున్నదో నాకు తెలియదన్నారట. కాస్త ధ్యానించి చూడండి ఈ వాక్యాన్ని. వారి నోటి వెంట వచ్చే ఆ పలుకులు ఎటువంటి నిగూఢ ఆధ్యాత్మిక స్థితి నుండి వెలువడుతున్నాయో దర్శించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాం. బాబూజీ స్వయంగా చెప్పిన కథ.
పూజ్య బాబూజీ శత జయంత్యుత్సవాల సందర్భంగా ఏప్రిల్ 30, 1999న వెలువడిన ది బిలవెడ్ రిమెంబర్డ్ అనే పుస్తకంలో సోదరులు ఎస్ఏ సర్నాడ్జీ రాసిన బాబూజీ స్మృతి వ్యాసంలో ఉటంకించిన కథని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ కథ యొక్క సందర్భం, సర్నాడ్జీ ఒకసారి షాజహాన్పూర్లో బాబూజీ సాన్నిధ్యంలో ఉండగా బాబూజీ ఇలా అన్నారట, సర్నాడ్, నీకు తెలుసా, పార్థసారథి మన పద్ధతిని గురించి, నా గురించి, ఇంకా ఇతర విషయాల గురించి ఎన్నో పుస్తకాలు రాస్తున్నాడు. ఆ పుస్తకాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎంతో జ్ఞానం ఉంది వాటిల్లో, ఎంతో సమాచారం ఉంది, ఎంతో విద్య ఉంది. కానీ అలా వ్రాయడానికి అవసరమైన జ్ఞానాన్నంతా నేనే ఇచ్చాను అనుకుంటున్నాడు అతను. ఇక్కడ తన హృదయాన్ని సూచిస్తూ బాబూజీ, ఇక్కడ ఉన్నదంతా శూన్యమేనని అతనికి తెలియడం లేదు, అంతా టంటన్ గోపాలే అంటూ ఒక కథను వినిపించారు. ఒక సన్యాసుల మఠం ఉండేది. అక్కడ ఒక మహాత్ముడి సమాధి కూడా ఉండేది. అక్కడే ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధుడైన ఒక మహాత్ముడు కూడా ఉండేవాడు. అదృష్టవశాత్తో దురదృష్టవశాత్తో ఆయన వద్దకు ఒక శిష్యుడు ఏదో నేర్చుకుందామని వచ్చి ఆయనతో పాటు కొంతకాలం ఉన్నాడు. అతని విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వీడ్కోలు పలకవలసిన రోజు వచ్చినప్పుడు గురువు తన శిష్యుడికి ఒక గాడిద పిల్లను కానుకగా ఇవ్వడం జరిగింది. గురువు నుండి కానుకగా అందుకోవడం వల్ల ఆ గాడిద పిల్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు శిష్యుడు. దురదృష్టవశాత్తు ఆ గాడిద పిల్ల దారిలో చనిపోతుంది. శిష్యుడు చాలా విచారంలో మునిగిపోతాడు, కడు దుఃఖానికి గురవుతాడు. నేను పాపాత్ముడిని, అందుకే ఇలా జరిగింది అంటూ తనని తాను నిందించుకుంటూ దుఃఖిస్తాడు. అలా ఎంతసేపని ఏడుస్తాడు? ఎలాగో ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ గాడిద పిల్లను ఒక చెట్టు కింద గొయ్యి తవ్వి అక్కడ పూడుస్తాడు. ఆ చెట్టు కిందే నిద్రాహారాలు లేకుండా, ఇక పట్టణంలోకి ప్రవేశించకుండా అక్కడే ఉండిపోతాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ దారిలో వెళ్తున్న వారందరూ ఈ శిష్యుడు కళ్ళు మూసుకొని కూర్చుని ఉండడం చూసి అతనికి ఆకలి వేస్తుందని అక్కడ పళ్ళుంచి వెళ్ళేవారు. శిష్యుడు కళ్ళు తెరిచినప్పుడు పళ్ళు కనిపిస్తే సంతోషించి నిజంగా బాగా ఆకలిగా ఉండడం వల్ల వాటిని తిని తన గురువుకి కృతజ్ఞత వ్యక్తం చేసుకునేవాడు. ఆ తర్వాత రోజు కూడా ఇలాగే జరిగింది. కొద్ది రోజుల్లోనే అక్కడ భక్తులు పొడుగాటి క్యూల్లో నిలబడి పళ్ళు, డబ్బు అన్నీ సమర్పిస్తూ రావడం జరిగింది. ఇది చాలా బాగుందే అనుకుంటూ గురుదేవులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటాడు శిష్యుడు. కొన్ని నెలల్లోనే ఆ గాడిద పిల్లను పాతిపెట్టిన చోట ఒక ఆలయ నిర్మాణం జరిగిపోయింది. అది ఒక మఠంగా మారిపోయింది. ఈ శిష్యుడు ఒక గురువు అయిపోయాడు. అతని పేరు నలుదిశలా ప్రసిద్ధుడైపోయాడు. ఎంత ప్రసిద్ధుడైపోయాడంటే ఈ సమాచారం అతని గురువు దాకా వెళ్ళేది. ఆయన కూడా ఇతని పేరు ప్రఖ్యాతులు గురించి వినడం జరిగింది. నా శిష్యుడు నాకంటే ఎక్కువగా పేరు గడించడానికి గల కారణం ఏమిటో, ఏం చేశాడో, ఏం చేస్తున్నాడో తెలుసుకుందామని సంకల్పించుకుంటాడు. అలా ఆ ముదిసలి గురువు తన శిష్యుని ఆశ్రమానికి వస్తే ఆయన్ని ప్రవేశించలేకుండా ఆపేస్తారు. మరునాడు మాత్రమే కలిసే అవకాశం ఉందని ఆ ముదిసలి గురువుకి తెలియజేయడం జరుగుతుంది. ఈ సమాచారం శిష్యునికి తెలుస్తుంది. అయ్యో, ఆయన నా గురువు, ఆయన్ని అలా వేచి ఉండేలా చేయడం సరైన విషయం కాదు అనుకుంటూ పరిగెత్తుకుని వచ్చి ఆయన పాదాలపై సాష్టాంగపడి క్షమించమని కోరుతాడు. క్షమించండి గురువుగారు, మిమ్మల్ని వేచి ఉండేలా చేశాను, దానికి చాలా విచారిస్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి అంటూ ప్రాధేయపడి గురువుగారిని లోపలికి తీసుకువెళ్ళి సకల మర్యాదలు, సేవలు చేస్తాడు. అప్పుడు నెమ్మదిగా ఆ గురువు తన శిష్యుని దగ్గరికి పిలిచి, నీకు ఈ పేరు ప్రసిద్ధులు రావడానికి గల కారణం ఏంటి అని అడగడం జరుగుతుంది. దానికి ఆ శిష్యుడు, అయ్యా, నన్ను మీరు క్షమించాలి, మీ అనుగ్రహం చేతనే ఈ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి నాకు. మీరు ఇచ్చిన కానుక వల్లే. అది చనిపోతే ఇక్కడ పాతిపెట్టాను, దానిపై ఈ మఠాన్ని నిర్మించడం జరిగింది, అందుకే ఇదంతా జరుగుతోంది అన్నాడు. మీరు బహూకరించిన కానుకను పోగొట్టుకున్నాను, మీరు నన్ను క్షమించాలని పశ్చాత్తాపడుతూ వేడుకుంటాడు. అప్పుడు గురువు ఎంతో దయతో, ఎంతో కరుణతో, బాధపడకు నాయనా, ఇందులో విచారించవలసింది ఏమీ లేదు, నా మఠంలో ఏముందనుకుంటున్నావు, ఈ గాడిద పల్లె తన్నే అక్కడున్నది అన్నాడట.
ఇక్కడ ఠన్ ఠన్ గోపాల్ అంటే ఏమీ లేదని అర్థం. ఈ పదబంధాన్ని ఉత్తర భారతదేశంలో ఏమీ లేదని చెప్పడానికి వినియోగిస్తూ ఉంటారు. ఈ కథ ద్వారా బాబూజీ చాలా సూక్ష్మంగా తనకు తాను ఎటువంటి ప్రాముఖ్యతను ఆపాదించుకోకుండా చాలా వినమ్రంగా, ఎలాగైతే ఈ కథలో ఆ గురు శిష్యులు ప్రసిద్ధి పొందడంలో నిజానికి ఆధారం గాడిద పిల్ల తప్ప మరేదీ లేదో, అలాగే చారీజీ వ్రాసిన వ్రాతలు బాబూజీకి ఆపాదించడంలో కూడా ఏ కారణము లేదని చెబుతున్నారు. సరిగ్గా ఇలాంటి చోటే మహాపురుషులందరూ కూడా తమ నిజతత్వమైన ఆ శూన్యత్వాన్ని వెల్లడి చేస్తూనే దాటేస్తూ ఉంటారు. మనం దర్శించవలసింది సరిగ్గా ఇదే. ఈ విధంగా మనకు ఈ కథ ద్వారా బాబూజీని మూర్తీభవించిన శూన్యత్వంగా దర్శించవచ్చు. మనందరము ఆ దిశగా ప్రయాణించే ప్రేరణ పొందవచ్చు. పూజ్య దాజీ ఆదేశానుసారం బాబూజీ దివ్యస్మరణలో మనం ఈ సంవత్సరం అంతా ప్రత్యేకంగా గడిపే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.